మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామనందనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రం. గడిచిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవా, మరి ఉదయకాల సమయం నీ సంధానంలో చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియదేవుని సంగమ, ప్రియదేవుని బిడ్డల నిర్దమకు ఏర్పాటు చేయడం దేని వాక్య భాగము త్రిత్వము తరువాతి 16వ ఆదివారంకి ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము యోబు గ్రంథము 5వ అధ్యాయము 17 నుంచి 26 వచనములు ఈ విధంగా రాయబడినవి. త్రిత్వము తరువాతి 16వ ఆదివారంకి ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము యోబు గ్రంథము 5వ అధ్యాయము 17 నుంచి 26 వచనములు ఈ విధంగా రాయబడినవి. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తులకు దేవుని శిక్షను తృణీకరింపకుము. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, యోబు జీవితంలో కలిగిన పరిస్థితులు. యోబు దేవుని యందు తన కుటుంబముతో అనగా యథార్థత కలిగి నీతిని అనుసరించి భయభక్తులు కలిగిన వాడై ఉండేవాడు. అటువంటి యోబు జీవితంలో అపవాది ప్రవేశించి అపవాది తనను నాశనం చేయడానికి సిద్ధపడినప్పుడు దేవుడు యోబు యొక్క భక్తి విశ్వాసతను బట్టి ఆయన తన భక్తుని ఎడల ప్రేమ కలిగిన వాడై ఉండి యోబు పట్ల అపవాది అనేకమైన కార్యాలు చేసినప్పుడు యోబు దేవుని యందు నమ్మిక కలిగిన వాడుగా, దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగిన వాడిగా, పరిస్థితులు ఏమైనప్పటికీ కృంగిపోక కృషించిపోక దేవుని మీద ఆధారపడి ఉన్నాడు. అందుకనే భక్తుడైన యోబు అంటాడు, యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొని పోయాను. ఇక్కడ యోబు కలిగిన కష్టాన్ని గురించి తన స్నేహితులైన ముగ్గురు, తేమానీయుడైన ఎలీఫాజు, షూషానీయుడైన బిల్దాదు, నయమాతీయుడైన జోఫర్ అను ముగ్గురు స్నేహితులు యోబుకు కలిగిన శ్రమను చూసి వారు యోబు దగ్గరికి వచ్చి అతనికి అనేకమైన విషయాలు తెలియజేస్తూ ఉంటారు. అంటే నువ్వు ఈ విధంగా జీవించావు, ఈ విధంగా ప్రవర్తించావు కాబట్టి దేవుని యొక్క శిక్ష, దేవుని యొక్క ఉగ్రత నీ మీదకి వచ్చిందని వారు తెలిసి తెలియని మాటలు మాట్లాడుతున్నారు. అయితే యోబు యొక్క స్థితి, యోబు యొక్క భక్తి విశ్వాసాలు, ప్రార్థనా జీవితము, దేవుని యందు తనకున్న ఆ ప్రేమ అతను ఎరిగిన వాడే వీరెవరి మాటలను లక్ష్యింపక కేవలము యెహోవా యందు నమ్మిక కలిగిన వాడై ఉన్నాడు. ఆ సమయంలో తేమానీయుడైన ఎలీఫాజు యోబును ఉద్దేశించి ఈ 5వ అధ్యాయం 17 నుంచి 26 వచనాలు ఆయన అంటున్నాడు, దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడకు దేవుని శిక్షను తృణీకరింపకము అంటున్నాడు. దేవుడు నిన్ను గద్దించాడు, ఆయన గద్దింపును, ఆయన శిక్షను నీవు తృణీకరించొద్దు. అంటే నువ్వు తప్పు చేశావు కాబట్టి, నువ్వు పాపం చేశావు కాబట్టి దేవుడు నిన్ను గద్దించాడు, శిక్షించాడు. ఆ శిక్ష నుండి నీవు అనే మాటలు మాట్లాడుతున్నాడు. అంటే తెలిసి తెలియక దేవునితో యోబుకున్న సంబంధాన్ని ఎరుగక తన స్నేహితుడు ఈ విధంగా మాట్లాడుతూ అంటున్నాడు, ఆయన గాయపరిచి గాయము కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులు స్వస్థపరచును అంటున్నాడు. అంటే గాయపడిన యోబును ఉద్దేశించి, గాయము అంటే తన శరీరం అంతయు బలహీనత కలిగి పుండ్లతోనూ తట్టుకోలేని పరిస్థితి తన శరీరమునకు ఏర్పడింది. నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు భయంకరమైన శారీరక బలహీనతతో యోబు ఉన్నాడు. ఆ సమయంలో తన స్నేహితుడైన ఎలీఫాజు ఈ విధంగా తన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, ఆయన గాయంపరిచి గాయం పట్టును, ఆయన గాయము చేను, ఆయన చేతులే స్వస్థపరచును. కాబట్టి నీవు ఇప్పటికైనా నీ తప్పుని, నీ పాపాన్ని దేవుని దగ్గర నువ్వు ఒప్పుకొని ఆయన చేత నీవు స్వస్థతను, బలమును, శక్తిని పొందువాడవుతావని దేవుడైన బిడ్డగా నీవు మార్చబడాలని, నీ ఆ పాపము, నీ అతిక్రమాలు విడిచిపెట్టాలన్నట్లుగా
స్నేహితుడు యోబును గూర్చి చెప్తున్నాడు. అంటూ 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు అంటున్నాడు. అంటే శ్రమ వెంబడి శ్రమ, మరి బిడ్డలు చనిపోవడము, వ్యవసాయము, పంటలు, పశువులు, తన ఆస్తి అంతయు నష్టము, ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి జరిగినప్పటికీ కూడా మరి ఇన్ని జరిగినా కానీ యోబు దేని యందును ప్రభువా మరి ఈ విధంగా చేసావేంటి అనే మాట మాట్లాడక తాను నిశ్చేష్టుడై మౌనము దాల్చి తన పుట్టిన జన్మను గూర్చి శపించుకున్నాడు తప్ప మరి తను కలుగు చేసిన దేవుని యందు ఏ విధమైన మాటలు మాట్లాడక మౌనే ఉండేవాడు. కాబట్టి ఇక్కడ తన స్నేహితుడు అంటున్నాడు, 6 బాధల నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు, క్షేమకాలమున మరణము నుండి యుద్ధమున ఖడ్గ బలము నుండి ఆయన నిన్ను తప్పించును అంటున్నాడు. అంటే ఆయన క్షేమం ఇచ్చువాడు, ఆయన బలం ఇచ్చువాడు, ఆయన శక్తినిచ్చువాడు. నీవు ఇప్పటికైనా అంటే వారు ఏమనుకుంటున్నారంటే యోబు చాలా దేవునికి ఆయాసం కలిగించే పనిచేశాడు కాబట్టి ఇంతటి శిక్ష, మరి బిడ్డలు చనిపోవడము, తన పశువులు చనిపోవడం, తన సంపద అంతా పాడవడం జరిగిందని వారు తెలిసి తెలియని రీతిగా మరి స్నేహితులు మాట్లాడుతున్నప్పుడు ఈ ఎలీఫాజు తను ఉద్దేశించే విధంగా అంటూ ఇక్కడ అంటున్నాడు, నోటి మాట చేత కలుగు నొప్పి నీకు తగులకుండా ఆయన నిన్ను చాటు చేయును, ప్రళయం వచ్చినను నీవు దానికి భయపడవు అంటున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు మన ఎడల కనికర కృపలు చూపువాడు. మనకి కష్టం వచ్చినా శ్రమ వచ్చినా దాన్ని అనుమతింపజేసి మళ్ళా దాని నుండి మనకి విమోచన ఇచ్చేవాడు. అంటే ఈ విమోచన ఎలాగ కలుగుతుందంటే నీ యొక్క విశ్వాసము, నీ భక్తి, దేవుని ఎడల నీవు చూపించు ప్రేమ ఏదైతుందో దానిని బట్టి నీకు ఆయన దాని నుండి నీకు విమోచన కలిగించువాడు. కాబట్టి ఇక్కడ నోటి మాట చేత కలుగు నొప్పి నీకు తగులకుండా ఆయన నిన్ను చాటు చేయును, ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు అంటున్నాడు. అంటే శ్రమలెంబడి శ్రమలు తన చుట్టూ ఉన్నప్పటికీ దేవుని యొక్క కనికర కృపలు మరి అవి అందింపబడతాయి అనే విషయాన్ని స్నేహితుడు పక్క మంచిగా మాట్లాడుతున్నాడు, మేలైంది మాట్లాడుతున్నాడు. మరలా నీవు పాపం చేశావు కాబట్టి నీవు శిక్షార్హుడు అనే రీతిగా తను ఉద్దేశించి చెప్తూ, పొలములోని రాళ్లతో నీవు నిబంధన చేసుకొని ఉందువు, అడవి మృగములో నీతో సమ్మతిగా నుండును అంటున్నాడు. అంటే దేవుని యొక్క సృష్టిలో ఆయన కలుగజేసినవన్నీ ఆయన ఉద్దేశానుసారంగా అవి ఏ విధంగా నడిపింపబడుతున్నావో, కొనసాగింపబడుతున్నావో ఆ విధంగా ఈ లోకములో శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా ఆ పరిస్థితులను బట్టి, ఆ పరిస్థితుల యొక్క ఉద్దేశాన్ని బట్టి నీవు నీ యొక్క స్థితిగతులను గూర్చి అన్నట్టుగా తన స్నేహితుడు మాట్లాడుతున్న సందర్భం. అంటే ఎటువంటి కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా దానికి బాధ్యత కలిగిన వారముగా మనం ఉన్నాము. అంటే మనము చేసిన అతిక్రమములు, పాపముల చేతనే ఆ శిక్ష అవన్నీ కలిగినవనే విషయాన్ని తన స్నేహితుడు మరి తన గూర్చి మాట్లాడుతూ తెలియజేస్తూ అంటున్నాడు, ప్రళయమును క్షేమమును వచ్చినప్పుడు నీవు వాటిని నిర్లక్ష్యము చేదువు, అడవి మృగములకు నీవు ఏమాత్రమును భయపడవు అంటున్నాడు. అంటే ఎలాంటి విపత్తుకర పరిస్థితులు మరి ఒక్క దినాన్ని ఒకదాని వెంబడ ఒకటి తనకి శ్రమ వెంబడి శ్రమలు రావడము, ఆ తరువాత ఒక్క దినాన్ని మరి ఆ గాలి తుఫాను వచ్చి తన కుటుంబం అంతయు బిడ్డలంతయు మరి మరణం ఇచ్చడము, ఇవన్నీ సంభవించిన విధానాన్ని మరి యోబు ఏ విధంగానూ బయటపడలేని పరిస్థితి. అంటే ఇంతగా ఉదయాన్నే లేచి బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తూ, బిడ్డల నిమిత్తం కనిపెడుతూ దేవుని సన్నిధిలో ఎంతో భయభక్తులు కలిగిన తాను అపవాది తన పట్ల చేసిన ఆ యొక్క ప్రతి కార్యాన్ని బట్టి మరి దేవుడు అనుమతించిన అనుమతిని బట్టి ఎంతగా శోధింపబడినప్పటికీ దేవుని ఉద్దేశాల్లో, దేవుని ఆలోచనలలో కొనసాగిన వాడైనాడు. తన భార్య సైతం వచ్చి ఇంకా నీవు ఆ విధంగా ఉంటున్నావు, నీ దేవుని దూషించు అన్నట్టుగా మాట్లాడిన పరిస్థితులు మనం చూసాం. అంటే శ్రమ వచ్చినప్పుడు కృంగిపోక, కృషించిపోక యెహోవా యందు నమ్మిక కలిగిన వాడిగా, భయభక్తులు కలిగిన వాడిగా యోబు ఉన్నాడు. కాబట్టి ఇక్కడ తన స్నేహితుడు అంటున్న మాటలు, నీ డేరా క్షేమ నివాసం అని నీకు తెలిసి ఉండును,
నీ ఇంటి వస్తువులను నువ్వు లెక్క చూడగా ఏదియూ పోయి ఉండదు అంటున్నాడు. మరియు నీ సంతానము విస్తారమగుననియు నీ కుటుంబీకులు భూమి మీద పచ్చిక వలె విస్తరించుదురనియు నీకు తెలియనంటున్నాడు. మరి బిడ్డల విషయంలో, కుటుంబ విషయంలో, తన సంపద విషయంలో ఏది కూడా మరి తనకి కలిసి రానిదిగా, సమస్తము నాశనమునకు అది కలిగిన విధానాన్ని బట్టి మరి యోబు యొక్క స్నేహితులు తన గురించి మాట్లాడుతున్నాడు. నిజమే బిడ్డలారా, నేడు అనేకులు ఇతరులను గూర్చి వారి మాట్లాడే మాటల వల్ల కలిగే వేదన బాధన అధికముగా ఉంటుంది. కానీ ఆదరించువాడు, కృపచూపువాడు కేవలము ప్రభు అయి ఉన్నాడనే విషయాన్ని ఇక్కడ మనము చూడగలము. దేవాది దేవుడే తన పట్ల కార్యాన్ని జరిగించి ఆయనే తనకి విమోచనను అనుగ్రహించువాడై ఉన్నాడనే విషయాన్ని మనం ఇక్కడ చూడగలం. కాబట్టి ఇక్కడ అంటాడు 26లో, వాటి కాలమున ధాన్యపు బనులను ఇల్లు చేరునట్లు పూర్ణ వయస్సు గలవాడవై నీవు సమాధికి చేరుదు అంటున్నాడు. మరణము అందరికీ సంప్రాప్తించింది. మనము మట్టి నుండి తీయబడ్డవారము తిరిగి మన్నైపోదాం. కాబట్టి మనము జీవించుకాలము దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని ఎరిగి ఉండాలి. మనము బ్రతుకు దినములన్నీ ఆయన కృపాక్షేమములు మనం వెంట రావాలి. మరి యోబు జీవితంలో కలిగిన ఆ యొక్క కష్టాన్ని, ఆ శ్రమను చూసి తన స్నేహితుడు ఎలీఫాజు మాట్లాడుతున్న మాటలకు తను ఏమాత్రమును అధైర్యపడక, చింతించక, యెహోవా యందు నమ్మిక కలిగిన వాడిగా, విశ్వాసములో కొనసాగిన వాడిగా, యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకునేను, సమస్తము దేవునికే మహిమ అనే రీతిగా తాను జీవిస్తున్నాడు. కాబట్టి యోబును గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు, అనేక శ్రమలు, కష్టాలు మనకు ఎదురైనప్పుడు మనము మరి దాని విషయంలో మరి దేవుని యందు విశ్వాసముని కోల్పోక, ఆ శ్రమలకు తగినట్లుగా మనము దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించి ఆయన ద్వారా విమోచింపబడి ఆయన సన్నిధిలో ఆయనతో సదాకాలము జీవించువారమై ఉండాలని, అట్టి రీతిగా మనం బలపరచబడాలని పరిశుద్ధాత్మ దేవుడు తన భక్తుడైన సేవకుడైన యోబు ద్వారా తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, నిజమైన ఆయన యోబుకు కలిగిన పరిస్థితిని బట్టి భార్య సహితము, స్నేహితులు సహితము వారు మాట్లాడుతున్న మాటలు తనకెంతో వేదనను, దుఃఖమును కలిగించేవిగా ఉన్నవి. ఎందుకంటే నువ్వు ఈ విధమైన పాపము చేశావు, అతిక్రమం చేశావు కాబట్టి ఈరోజు ఈ విధంగా శిక్షింపబడుతున్నావు అన్నట్లుగా వారు మాట్లాడుతున్నారు. కానీ నాయనా, మరి యోబు యొక్క జీవితంలో, తన భక్తి జీవితంలో మరి అపవాదికి అనుమతి ఇచ్చినప్పుడు, అపవాది తనను ఇన్ని విధాలుగా హింసించినప్పుడు నాయనా, తను ఏమాత్రము నీ యందు దూరం కాక నీ ప్రేమ యందు నిలిచిన వాడై యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకునేను, యెహోవాకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములను తెలియజేసి ఉన్నాడు. అటువంటి భక్తి విశ్వాసములు కలిగిన యోబును బట్టి నాయనా, నీ యందు మేము ఏ విధంగా బ్రతకాలో, జీవించాలో, ప్రవర్తించాలో నాయనా, శ్రమ వచ్చినప్పుడు కృంగిపోక, కృషించిపోక ధైర్యము కలిగి నీ యందు జీవించుటకు మా అందరికీ నేర్పించండి. విపత్తుకర పరిస్థితులను బట్టి, ఇహలోక సంబంధమైన ప్రతి విధమైన పరిస్థితులన్నిటిలో నుండి మీ సహాయం మాకు అనుగ్రహించమని, విడివక ఎడవాయిక నీ కృపయందు మమ్మల్ని స్థిరపరచండి. చిన్నబిడ్డలను, యవనులను, పెద్దలను, వృద్ధులను, ప్రతివారిని వారి వారి తరగతులు చెప్పిన ఆశీర్వదించి దీవించండి. జన్మదినాలు, వివాహ దినాలు, కుడికల కుటుంబాలను ప్రత్యేకపరచండి. తమ ప్రియులను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించండి. ఏ ఒక్కరూ నశించక అంతటి అందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి నీ నిత్యరాజ్యం చేరగలందులో గట్టి కృప దయచేయమని, దినదీవులతో నింపమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదిన ఆహారము మాకు దయచేయము. మళ్ళీ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా ప్రార్థనలను క్షమించు. శోధనలో తేకాదశులను తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనవు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మనిత్య సహాయము నిరంతరము సదా తోడయండి సంరక్షించునుగాక. ఆమేన్.